కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్కు కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ ఫారం భారీ షాక్ ఇచ్చింది. కస్టమర్ను మానసిక వేదనకు గురిచేసినందుకు 10,000 పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. 2022లో జరిగిన ఈ కేసులో గత నెలలో కోర్టు తీర్పు వెలువరించగా ఇందుకు సంబంధించిన పూర్తి కాపీలు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. దాదర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి 2022 జూలై 10న 39,628 రూపాయలు పెట్టి ఐఫోన్ ఆర్డర్ ఇచ్చాడు. ఆ తర్వాత 6 రోజులకు ఆర్డర్ క్యాన్సిల్ అయిందంటూ ఫ్లిప్కార్ట్ సందేశం పంపించింది. దీంతో కస్టమర్ ఫ్లిప్కార్ట్ను సంప్రదించాడు. ఏం జరిగిందని ప్రశ్నించాడు. డెలివరీ సంస్థ ఎకార్ట్కు చెందిన ఏజెంట్ ఐఫోన్ ఇచ్చేందుకు కస్టమర్ను కాంటాక్ట్ అయ్యేందుకు పలుమార్లు ప్రయత్నించినా అతడు అందుబాటులో లేకపోవడంతో ఆర్డర్ క్యాన్సిల్ అయినట్లు చెప్పుకొచ్చింది. దీనివల్ల తాను చాలా నష్టపోయానంటూ కస్టమర్ ఫిర్యాదు చేశాడు. అయితే ఫ్లిప్కార్ట్ మాత్రం అతడి వాదనలను తోసిపుచ్చింది. తాము కేవలం ఆన్లైన్ వేదిక మాత్రమేనని చెప్పుకొచ్చింది. తాము ఐఫోన్ అమ్మినట్టు కస్టమర్ పొరపడ్డాడని చెప్పుకొచ్చింది. కస్టమర్కు అమ్మకందారుకు తాము మధ్యవర్తిగా మాత్రమే సేవలందిస్తామని వివరించింది. కస్టమర్ ఫిర్యాదును అమ్మకందారుకు చేర్చామని, అతడికి రీఫండ్ కూడా ముట్టిందని చెప్పుకొచ్చింది. ఏదైనా వివాదం ఉంటే అది బయ్యర్ సెల్లర్ మధ్యనని తేల్చి చెప్పింది. కానీ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ మాత్రం ఫ్లిప్కార్ట్ వాదనలు తోసిపుచ్చింది. ఆర్డర్ విషయమై కస్టమర్ ఫ్లిప్కార్ట్తో సంప్రదింపులు జరుపుతుండగానే ఏకపక్షంగా ఆర్డర్ క్యాన్సిల్ చేసిందని చెప్పింది. అంతేకాకుండా కస్టమర్ను సంప్రదించేందుకు ప్రయత్నించి విఫలమైనట్టు ఆధారాలేవీ చూపించలేకపోయిందని కోర్టు తెలిపింది. ఆర్డర్ క్యాన్సిల్ చేసేసి ఆ తర్వాత ఫ్రెష్ ఆర్డర్ పెట్టమని కూడా ఫ్లిప్కార్ట్ సూచించడాన్ని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. కానీ అప్పటికే ఐఫోన్ ధర 7,000 పెరిగింది కాబట్టి అదనపు లాభాల కోసం కావాలనే ఫ్లిప్కార్ట్ అనైతిక చర్యకు పాల్పడ్డట్టు భావించాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. ఆన్లైన్ ఫ్రాడ్ జరిగిందన్న కస్టమర్ ఆరోపణలకు ఈ పరిణామం బలం చేకూర్చుతుందని అభిప్రాయపడింది. ఇదంతా సేవాలోపం కిందకు వస్తుందన్న కోర్టు కస్టమర్కు కలిగిన మానసిక వేదనకు పరిహారంగా ఫ్లిప్కార్ట్ 10,000 చెల్లించాలని తీర్పు వెలువరించింది.